హాయ్ ఫ్రెండ్స్, 10 డేస్ క్రితం అయితే నేను ఒక పోస్ట్ అనేది పెట్టాను కమ్యూనిటీ ట్యాబ్లో. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ గురించి వీడియో చేయన్నా వద్దా అంటే 87% యూట్యూబ్ గురించి చేయమన్నారు. అంటే యూట్యూబ్ గురించి 90% మెంబర్స్కి అయితే మనకు యూట్యూబ్ గురించి ఎవరికైతే తెలియదు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ కాడ నుంచి అయితే మనకు యూట్యూబ్ గురించి వీడియోస్ అయితే వస్తాయి. సో అందరూ అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో మీకు యూట్యూబ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మన ఎడిటింగ్ ఛానల్, కానీ ఈ వీడియోస్ ఎందుకంటే నా ఛానల్లో నా సబ్స్క్రైబర్స్ కూడా యూట్యూబ్ గురించి తెలియకుండా ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా యూట్యూబ్ గురించి అయితే తెలుస్తుంది. సో ముందు మన వీడియోస్ చూస్తూ ఉంటే. సో ఫ్రెండ్స్, దానికోసం మనమైతే ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను, అబౌట్ యూట్యూబ్ అని, అంటే యూట్యూబ్ గురించి వీడియోస్ అని. సో ఇందులో యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అయితే ప్లేలిస్ట్ అయితే పెడతాను. సో ఇందులోకి వచ్చేసి వీడియోస్ అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఈ వీడియోలో ఏంటంటే 2024లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్తాను. అలాగే వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను సో ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు ఇంకా సపోర్ట్ చేయాలి నాకు అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి, ఇంకా యూట్యూబ్ గురించి వీడియో చేయండి అని. సో మీకు యూట్యూబ్ గురించి ఫుల్ అల్గోరిథం గురించి అయితే చెప్తాను ఇంకా ముందు వీడియోస్లో అయితే, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ యాప్ అయితే ఉంటుంది. సో మీ మొబైల్లో జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, జీమెయిల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన మన ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఓకే, లేదంటే సపరేట్గా అయితే క్రియేట్ అనేది చేసుకోండి. కింద మనకు యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ గూగుల్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, మనకు కొంచెం చెకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మన పాస్వర్డ్ అయితే అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. ఓకేనా, మనకు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై సెల్ఫ్, ఇక్కడ చూడండి మై పర్సనల్ యూజర్ ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్, ఓకేనా, మీ నేమ్ అనేది ఇచ్చేయండి. నేను నా నేమ్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మంత్ ఇయర్ అయితే అడుగుతుంది. ఇవి కన్ఫర్మ్గా అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ మంత్ ఇయర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ జెండర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ జెండర్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు మేలా ఫీమేలా ఏదైనా సెలెక్ట్ అనేది చేసుకోండి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇంకేమన్నా అయితే కిందికి సెలెక్ట్ చేసుకోండి. నేను మేల్ కాబట్టి మేల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇచ్చేసేయండి. మినిమం 20 ఇయర్స్ ఉండే విధంగా అయితే ఇచ్చేయండి డేట్ ఆఫ్ బర్త్ అనేది. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు జీమెయిల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు 3 అయితే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ ఓన్గా జీమెయిల్ అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకు ఆల్రెడీ చూపిస్తుంది. నేను ఒకటి ఆల్రెడీ మనకు చూపింది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోండి మీకు గుర్తుండే విధంగా. ఓకేనా, నేను ఏదో ఒక పాస్వర్డ్ ఏదైనా సెలెక్ట్ చేశాను. కింద నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకుంటున్నాను. మీరు గుర్తుండే పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఓకేనా, మర్చిపోకుండా ఏదైనా పేపర్ మీద అయినా రాసి పెట్టుకోండి, బుక్ మీద అయినా. ఓకేనా, మర్చిపోకండి. ఓకేనా, ఇక్కడ ఎస్ ఐఎమ్ ఇన్ ఉన్నది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ కింద ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైకనండి. ఈ విధంగా మొత్తము అయితే టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటే మొత్తం స్క్రోల్ డౌన్ పైకి అనేసి ఇక్కడ అగ్రిమెంట్ ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకైతే జీమెయిల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఓకేనా, మీరు పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, అలాగే మీ జీమెయిల్ కూడా గుర్తుపెట్టుకోండి. చాలామందికి జీమెయిల్ అంటే ఏంటో కూడా తెలియదు. సో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తాను జీమెయిల్ అంటే ఏంటో. ఫ్రెండ్స్, ఇక్కడ మన జీమెయిల్ ఉందిగా. సో జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మన ప్రొఫైల్ మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది ఇక్కడ anji34357 అని ఉంది. సో ఇది మన జీమెయిల్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉంది కదా anji34357 gmail.com. ఇది మన జీమెయిల్ నేమ్ అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. కింద యూ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీకు చూడండి స్విచ్ అకౌంట్ అని ఉంటుంది. ఓకేనా, నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ స్విచ్ అకౌంట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ స్విచ్ మీద ట్యాప్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకున్న జీమెయిల్ ఉంది కదా. సో ఆ జీమెయిల్కి అయితే ఓకే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ అంజీ నాని అంటే నో ఛానల్ అని ఉంది, అంటే మీకు కూడా ఇదే విధంగా ఉంటుంది. సో మీ నేమ్ తోటి సో అక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ యూ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు క్రియేట్ ఛానల్ ఉంది ఇక పైన చూడండి. ఇక్కడ మనకు చూడండి క్రియేట్ ఛానల్ ఉంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ నేమ్ ఉన్నది. ఇక్కడ మీరు నేమ్ ఏం చేస్తారంటే మీరు యూట్యూబ్లో ఆ యొక్క నేమ్ తోటి ఉండకూడదు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళవి కూడా వస్తాయి యూట్యూబ్ ఛానల్స్ కాబట్టి మీరు డిఫరెంట్గా అయితే నేమ్ అనేది సెట్ అనేది చేసుకోండి. నేను ఏదో ఒకటి అలా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఓకే, ఇక్కడ పైన సేవ్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను.
ఓకే. ఇక్కడ మీరు కింద హ్యాండిల్ నేమ్ అని ఉంటది. సో, దీన్ని వదిలేసేయండి. దీని గురించి మీకు తర్వాత చెప్తాను. నేమ్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి, గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఎక్కడ టైప్ చేసినా ఆ నేమ్ అనేది రావద్దు గూగుల్‌లో. ఓకేనా? సో, అలాంటి నేమ్ ఇవ్వండి. అప్పుడైతేనే మీకు తొందరగా అయితే సెర్చింగ్‌లో అయితే మీ యొక్క ఛానల్ అనేది వస్తది. ఓకేనా? ఇక్కడ మనకు ప్రొఫైల్ పిక్ పెట్టుకోవాలని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు ప్రొఫైల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ గ్యాలరీ మీద ట్యాప్ చేసుకోండి. మీ యొక్క ఫోటో ఉంటుంది కదా! సో, మీ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఇప్పుడు యాడ్ చేయడం లేదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు క్రియేట్ ఛానల్ ఉంది కింద చూడండి మనకు. క్రియేట్ ఛానల్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఈజీగా అయితే ఛానల్ అయితే క్రియేట్ అయితే అయిపోతది. సో, ఈ నుంచి మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్‌లో వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ నుంచి మీరు వీడియోస్ ఉన్నాయి ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్‌న వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకొక వీడియోలో ఏమని చెప్తానంటే ఫ్రెండ్స్, మీరు ఎలాంటి వీడియోస్ యూట్యూబ్‌లో పెట్టాలనేది ఒక సెపరేట్‌గా అయితే వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. ఓకేనా? సింపుల్ ఈ విధంగా అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొఫైల్ ఎలా పెట్టుకోవాలి, దాని మంచి లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే మీకు మన ఛానల్‌లో లోగో ఉంటుంది కదా చూడండి. ఇక్కడ మీకు చూపిస్తాను బ్యాక్‌గ్రౌండ్‌లో. ఒక్క నిమిషం. ఓకే. చాలామందికి వాళ్ళ ఛానల్ అనేది సెర్చింగ్ చేస్తే రాదు. సో, ఈ విధంగా అందుకనే డిఫరెంట్‌గా అయితే పెట్టుకోండి మీ నేమ్ అనేది. ఓకే. ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో 8,000 సబ్స్క్రైబర్స్ ఉంది కదా! సో, ఇక్కడ మీకు చూడండి. సో, ఈ విధంగా ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఈ వీడియోకు మీరు కామెంట్ చేయండి. సో, ఈ విధంగా చేయమని. చాలామందికి కొంతమంది తెలుసు, కొంతమంది తెలీదు. తెలియని వాళ్ళైతే కామెంట్ చేయండి. సో, ఇలాంటి వీడియో కూడా కావాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా! సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకైతే వస్తాను. సో, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.